గుడ్ ఆఫ్టర్నూన్ టు ట్రెజర్ ఎన్ఎఫ్టీ ఫ్యామిలీ మెంబర్స్. ఈ వీడియోలో మనము ట్రెజర్ ఎన్ఎఫ్టీలో మన రెఫరల్ లింక్ని ఎలా తీసుకోవాలి, అదేవిధంగా మన యొక్క డిపాజిట్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది, దాన్ని ఎలా తీసుకుని మన ఫ్రెండ్స్కి కావచ్చు ఎవరికైనా సరే ఎలా సెండ్ చేయాలనేది చూద్దామండి. సో ఇది నా ఐడియా అండి. ప్రజెంట్ నేను సెకండ్ లెవెల్లో ఉండడం జరిగింది, లెవెల్ 2లో. సో ఈరోజు వచ్చి నా ఇన్కమ్ ఇక్కడ రిజర్వ్లో 11.14 వచ్చిందండి. టీమ్ ద్వారా 6.02, టోటల్ $17.17 ఇన్కమ్ అనేది ఎర్న్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొంచెం స్క్రీన్ పైకి స్క్రోల్ చేసినట్లయితే మన రెఫరల్ లింక్ కోసం ఇక్కడ మై టీమ్ అని చూడండి. మై టీంలో సెకండ్ రోలో ఇక్కడ రెఫరల్ అని కనిపిస్తుంది. సో రెఫరల్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే ఇక్కడ క్యూఆర్ కోడ్ వస్తుందండి, ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎర్న్ టుగెదర్ అని చెప్పి. సో ఇక్కడ చూస్తే ఇది మీ రెఫరల్ కోడ్. దాని కింద ఉంది చూడండి, ఇక్కడ ఇది మన రెఫరల్ లింక్. సో ఈ రెఫరల్ లింక్ని మనం కాపీ చేసుకోవాలి. ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి చూడండి, ఇది కాపీ సింబల్ అండి. సో అక్కడ బాక్సెస్ మీద టచ్ చేసి ఈ బాక్స్ మీద టచ్ అయితే కాపీ అవుద్ది. సో కాపీ చేద్దాము. సో కాపీ చేసాము, సక్సెస్ఫుల్లీ కాపీడ్ అని వస్తుంది. దీన్ని మనము వాట్సాప్లో మనం పేస్ట్ చేసినట్లయితే మన ఫ్రెండ్స్కి అది, సో వాళ్ళు ఆ రెఫరల్ లింక్ యూజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో ఇది రెఫరల్ లింక్ అండి. అండ్ దెన్ మన డిపాజిట్ అడ్రస్ అనేది మనము ఎవరికైనా సెండ్ చేయాలంటే ఎలాగా. సో దీనికోసం మనము ఇక్కడ ఎసెట్స్ అని కింద కనిపిస్తుంది చూడండి, ఎసెట్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి యూఎస్డిటీ డిపాజిట్ BEP20 అడ్రస్ ఉంది, యూఎస్డిటీ డిపాజిట్ TRC20 అడ్రస్ ఉంది. ఈ పక్కనే మనకి ఐ సింబల్ ఉంది చూడండి, ఈ ఐ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మన డిపాజిట్ అడ్రస్ అనేవి మనకు కనిపిస్తాయండి. సో ఇక్కడ మనము ఇక్కడ కాపీ సింబల్ ఉంది చూడండి, దీన్ని కాపీ చేసుకోవచ్చు ఇలాగా. సో మనము డిపాజిట్ చేసేటప్పుడు ఏ నెట్వర్క్లో డిపాజిట్ చేస్తామో BEP20తో డిపాజిట్ చేస్తే మనకి విత్డ్రాల్లో కూడా BEP20ని కంపెనీ ఇస్తుంది. TRC20లో డిపాజిట్ చేస్తే విత్డ్రాల్ కూడా TRC20 ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ రైట్ నో 2 అడ్రస్లు కూడా అప్డేట్ చేయమంటుందండి. కంపెనీకి ఏది వీలుంటే అది మనకు క్రియేట్ చేయడం జరుగుతుంది. సో డిపాజిట్ అడ్రస్లు ఈ విధంగా మనం తీసుకుని మన ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయొచ్చండి. దాంతోపాటుగా కింద మనం చూసినట్లయితే ఇక్కడ డిపాజిట్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ అదే అడ్రస్ ఉంటుంది. ఈ డిపాజిట్లోకి వెళ్ళి కూడా మనం డిపాజిట్ అడ్రస్ తీసుకోవచ్చండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ డిపాజిట్ BEP20 వచ్చింది చూడండి, USDT BEP20 అనేది. అలాగే కిందకు వస్తే ఇక్కడ కూడా కనిపిస్తుంది USDT అడ్రస్. అలాగే చైన్ వచ్చి BSC BEP20. ఈ BSC BEP20 చైన్ మీద క్లిక్ చేస్తే మీకు పైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మార్చుకోవచ్చు. కావాలనుకుంటే USDT ట్రాన్ అని ఉంచండి, ఇది క్లిక్ చేసినా మనకి ట్రాన్ అడ్రస్ అనేది కింద QR కోడ్ అనేది చేంజ్ అవుతుంది. మ్యాక్సిమం BEP20 అయితే మనకి ఎలాంటి ఛార్జెస్ ఉండవు కాబట్టి BEP20 మ్యాక్సిమం అందరూ కూడా ప్రిఫర్ చేస్తారు. సో ఇదండి వీడియో. మన రెఫరల్ లింకు అలాగే డిపాజిట్ అడ్రస్ అనేది మనం కాపీ చేసుకుని మనము మన సీనియర్స్ కావచ్చు లేదా ఫ్రెండ్స్ కావచ్చు ఇవి షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, లైక్ అండ్ కామెంట్.